స్టార్టప్ బిజినెస్ గైడెన్స్, బ్రాండ్ నేమ్ సజెషన్స్, రిజిస్ట్రేషన్ గైడెన్స్, మార్కెటింగ్ టిప్స్, బిజినెస్ డెవలప్మెంట్ ఐడియాస్ కోసం మా లైసెన్స్ శాస్త్ర కంపెనీ ఎండి నాగేంద్రబాబు గారిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి. మనం బిజినెస్ కు వేసే తొలి అడుగే మన బిజినెస్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు పాన్ ఇండియా బిజినెస్ టీవీ. మన టెక్ నాగేంద్ర సాఫ్ట్వేర్ సొల్యూషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో 2 టెంప్లెట్స్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి న్యూస్ ఛానల్ సంబంధించిన టెంప్లెట్ మీకు డిస్ప్లే మీద ప్లే చేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి. దీంట్లో మనం డైలీ న్యూస్ అనేది ఎలా అప్లోడ్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్లో. నెక్స్ట్ వచ్చేసి స్క్రోలింగ్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి మన కాంటాక్టర్స్ అండ్ నేము, నెక్స్ట్ కంపెనీ నేము, లోగో, నెక్స్ట్ డైలీ న్యూస్ అనేది ఇక్కడ స్లైడ్ ద్వారా అది ఓపెన్ అవుతుంది. అది నెక్స్ట్ వచ్చేసి మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇది మొత్తం ఏదైతే వెబ్సైట్ ఉందో దీనికి సంబంధించిన మీకు లాగిన్ ఐడి పాస్వర్డ్ వేయడం జరుగుతుంది. బ్యాక్ ఎండ్ నుంచి మీరు అన్ని న్యూస్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. డైలీ న్యూస్ అప్లోడ్ చేసుకోవచ్చు. మరియు మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసే ప్రతి న్యూస్ ఛానల్ వీడియో లింక్ వచ్చేసి ఈ వెబ్సైట్లోనే మనం ప్లే చేసుకోవచ్చు. డైలీ వీడియోస్లో టైప్స్ అంటే ఒకవేళ స్పోర్ట్స్ సంబంధించింది కానీ, నెక్స్ట్ వచ్చేసి పొలిటికల్ సంబంధించింది కానీ, బిజినెస్ సంబంధించింది కానీ, సో కేటగిరీ వైజ్గా మనము క్లికింగ్ చేస్తే దాని మీద ఆప్షన్ బట్టి మనకు న్యూస్ అనేది ప్లే అవుతుంది. అడ్వర్టైజ్మెంట్ కూడా మనం రన్ చేసుకోవచ్చు. కస్టమర్ సంబంధించిన బ్రోచర్లు కానీ, పాంప్లెట్స్ కానీ, వాళ్ళకి సంబంధించిన బ్యానర్స్ కానీ కూడా అడ్వర్టైజ్మెంట్ మనం ఇచ్చుకోవచ్చు. మరియు మన కాంటాక్ట్ డీటెయిల్స్తో పాటు మన లోగో అనేది మనం యాడ్ చేసుకొని మన న్యూస్ వెబ్సైట్స్ వచ్చేసి వేరే కూడా మనం అనేది షేర్ అనేది చేయొచ్చు. న్యూస్ కాకుండా కొంతమంది ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తూ ఉంటారు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్. సో దానికి సంబంధించిన వెబ్సైట్ గురించి మనం చెప్పుకుంటే కొంతమంది ఎడ్యుకేషన్ కోర్స్ సర్టిఫికేట్లు వచ్చేసి ఆఫ్లైన్లో వేయడం జరుగుతుంది. సో వారి కోసం ముఖ్యంగా ఈ వెబ్సైట్ టెంప్లెట్ అనేది చేయడం జరిగింది. మనం C++, జావా, ఒరాకిల్, నెక్స్ట్ వచ్చేసి బ్యూటీ కోర్సెస్ కానీ, ఎడ్యుకేషన్ కోర్సెస్ కానీ ఎవరైనా కానీ మీరు ట్రైనింగ్ ఇచ్చేసి కంప్యూటర్ కోర్సెస్ వచ్చేసి ఇక్కడ వాళ్ళ సర్టిఫికేట్ నెంబర్ ఎంట్రీ చేస్తే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అంటే వాళ్ళు ఏ కోర్సు తీసుకున్నారు, వాళ్ళ ఫోటో, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ ప్రొఫైలు, ఆ సర్టిఫికేట్ నెంబర్ ద్వారా సెర్చ్ చేసుకోవాలనుకుంటే మీకు అక్కడ ఆప్షన్ కూడా వెరిఫై సర్టిఫికేషన్ ఆప్షన్ కూడా మనం ఇవ్వడం జరిగిందండి. మన సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ సైట్లోకి వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్, ఆ సర్టిఫికేషన్ నెంబర్ దాంట్లో ఎంట్రీ చేస్తే వాళ్ళకి సంబంధించిన ప్రొఫైల్ డీటెయిల్స్ మొత్తం దాంట్లో ఓపెన్ అవుతుందండి. వాళ్ళ సర్టిఫికేషన్ మార్క్స్, వాళ్ళ డేట్ ఆఫ్ ఇష్యూ, సో పూర్తి డీటెయిల్స్ అనేది ఆ సర్టిఫికేషన్లో ఉండడం జరుగుతుంది. ఒకవేళ సర్టిఫికేషన్ ఒకవేళ మిస్ అయితే అక్కడ మనకి PDF ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది, డౌన్లోడ్ ఆప్షన్. ప్రతి స్టూడెంట్కి మనం ఒక కోడ్ ఇవ్వడం జరుగుతుంది, పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే అది డౌన్లోడ్ అవుతుంది. ఆ పాస్వర్డ్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, మళ్ళీ ప్రింట్ అనేది చేసుకోవచ్చు. ఇదే కాకుండా ఎంఎన్సీలో మనకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆన్లైన్ వెరిఫై చేయాలనుకుంటారు. సో అప్పుడు మనం తీసుకున్న సర్టిఫికేషన్ వ్యాలిడ్ అని తెలుసుకోవడానికి ఈ సర్టిఫికేషన్ అనేది మనకు ఉపయోగపడుతుందండి. మనం ఒకవేళ ఆఫ్లైన్ సర్టిఫికేట్ ఇచ్చామనుకోండి, ఎవరో మనకు తెలియని వాళ్ళు మన కంపెనీ పేరు మీద ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఒక కోర్సు తీసుకున్నాం అనుకోండి, అప్పుడు అది మనం గుర్తించలేము. ఇప్పుడు నేను చెప్పే సొల్యూషన్ మీరు ఫాలో అవుతే సర్టిఫికేషన్ అనేది మీకు మిస్యూజ్ అవ్వకుండా ఉంటాయి. నెక్స్ట్ ఎంఎన్సీ కంపెనీలో జాబ్ పరంగా కానీ, సో దానికి వచ్చేసి ఈ సర్టిఫికేషన్ అనేది వాళ్ళకి వ్యాలిడ్ ఉంటుంది. ఈ వెబ్సైట్లో వాళ్ళకి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు డిస్ప్లే చేసుకోవచ్చు. వాళ్ళకి సంబంధించిన గవర్నమెంట్ సంబంధించిన ఆథరైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళ సర్టిఫికేషన్స్, వాళ్ళ బ్రాండు, నెక్స్ట్ వచ్చి వాళ్ళ ప్రొఫైల్ డీటెయిల్స్, వాళ్ళ దీంట్లో మన ఏం కోర్సులు ఉన్నాయి, దాని ప్రైజెస్, నెక్స్ట్ దానికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్, దాన్ని ఒకవేళ సెషన్స్ ఉంటే ఆఫ్లైన్ సెషన్స్ ఉంటే ఆ టైమింగ్స్, ఆన్లైన్ సెషన్స్ ఉంటే ఆన్లైన్ సెషన్ టైమింగ్స్, అలా బ్రాంచ్ డీటెయిల్స్, వాళ్ళు ప్రీవియస్ చేసిన కంపెనీ యొక్క ప్రాజెక్ట్స్, వీటన్నిటిని మొత్తం డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఎబౌట్ హౌస్లో వాళ్ళ కంపెనీ యొక్క ప్రొఫైల్ మొత్తం అనేది డీటెయిల్స్ అనేది మెన్షన్ చేసి సో వెబ్సైట్లో షో చేయడం జరుగుతుంది. సో ప్రైజెస్ వచ్చేసి ఎలా ఉంటాయంటే మనం తీసుకున్న ఆప్షన్స్ని బట్టి, సో దాంట్లో వేసిన ఇంటిగ్రేషన్స్ బట్టి, అండ్ సర్టిఫికేషన్ సర్చ్ ఒకటి ఉంటుంది, కొంతమంది నార్మల్ ప్రొఫైల్ ఉంటుంది, కొన్ని సర్టిఫికేషన్ డౌన్లోడ్ అవ్వాలి. సో మీకు ఇవి కామన్గా ఒక నార్మల్ టెంప్లెట్స్ అని చేయడం జరిగింది. మీరు డిస్ప్లేలో చూస్తున్న ఈ వెబ్సైటు నార్మల్ వెబ్సైట్ అండి. మేము దీనికి అడ్వాన్స్ లెవెల్గా మీకు తగిన విధంగా మీకు వేరే ఒకవేళ మీకు ఐడియాలజీ ఉంటే ఇంకా వేరే ఆప్షన్స్ కావాలంటే దీనికి యాడ్ చేసి మాడిఫికేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఆన్లైన్లో కూడా వెబ్సైట్ సంబంధించిన డెమో కూడా ప్లే చేయడం జరుగుతుంది. మీకు దానికి సంబంధించిన కన్వర్జేషన్ ఎలా ఉండాలని చెప్పి మీకు ఒక అపాయింట్మెంట్ బుక్ చేసి మీకు ఆన్లైన్ చాట్ ద్వారా ఎన్ని డేస్ తీసుకొని మీకు పూర్తి వివరాలు అనేది చెప్పడం జరుగుతుంది. మేము ఆండ్రాయిడ్ యాప్స్, వెబ్సైట్స్, అన్ని రకాల సంబంధించిన ఫీచర్స్తో ఉన్న వెబ్సైట్స్, అన్ని రకాల యాప్స్ అనేది చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన న్యూస్ ఛానల్ వెబ్సైటు అండ్ ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కోర్స్ వెబ్సైటు మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కింద ఇచ్చిన నెంబర్ కాల్ చేస్తే మీకు పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుంది. మనకి ఆల్ ఓవర్ ఇండియా 4 బ్రాంచెస్ ఉన్నాయండి. తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్లో ఉంది, కర్ణాటకలో వచ్చేసి బెంగళూరులో ఉంది, ఏపీలో వచ్చేసి మనకు వైజాగ్లో ఉందండి, నెక్స్ట్ వచ్చేసి మనకు తమిళనాడులో చెన్నైలో ఉంది. చాలా మంది వీడియోలు చూస్తున్నారు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తేనే మన వీడియో అందరూ తొందరగా చేస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.